హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొన్ని బడ్జెట్ అలికేషన్ గురించి కొంచెం తెలుసుకుందాం. లైక్ ఏ సెక్టార్స్లో బడ్జెట్ అలికేట్ చేశారు అనేది ఇవాళ తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈసారి బడ్జెట్ చూస్తే బీహార్కి చాలా ఎక్కువ అలొకేట్ చేశారు. ఆ తర్వాత బాగా అలొకేట్ చేసింది ఆంధ్రప్రదేశ్కి. సో క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసమే దాదాపుగా 15,000 crore రూపీస్ అలొకేట్ చేశారు. అండ్ ఆల్సో ఓన్లీ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసమే కాకుండా ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్కి, అలాగే ఇంకా అడిషనల్గా అండ్ పోలవరం ప్రాజెక్ట్కి అండ్ ఆల్సో అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్స్కి ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకేదైనా అమౌంట్ కావాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ ఆల్సో చూడాలి మరి ఈసారి అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా అని చూడాలి. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు నిధులు కేటాయించారు ఈసారి. అండ్ ఆల్సో రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా అనౌన్స్ చేశారు. అదేంటంటే వైజాగ్ టు చెన్నై ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కొప్పర్తి దగ్గర, అండ్ ఆల్సో ఇంకొక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అనౌన్స్ చేశారు. ఓరుకళ్ళు అనుకుంటా అక్కడే. అండ్ ఆల్సో ఇంకా వేరే వేరే సెక్టార్స్ గురించి మనం ఆలోచిస్తే లైక్ విలేజ్ రూరల్ డెవలప్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కేటాయించింది అనేది మాట్లాడుకుంటే మనము ఆల్మోస్ట్ 2,66 crore రూపీస్ అనౌన్స్ చేశారు. అండ్ ఆల్సో విమెన్ డెవలప్మెంట్ కోసము 3 lakh crore రూపీస్ అనౌన్స్ చేశారు. అండ్ స్కీమ్స్ కూడా చాలా వరకు ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోసము దాదాపుగా 1,46 crore రూపీస్ అనౌన్స్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా ఫోకస్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఐఐటీస్లో, ఎస్పెషల్ ఐఐటీస్లో వాటికి కావాల్సిన ల్యాబ్స్ కానీ, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి, ఆ ఇంక్లూజన్ రావాలి. అలాంటి ల్యాబ్స్ కొన్ని పెట్టాలి, అంటే స్కిల్ హబ్స్ పెట్టాలి, ఇలాంటివన్నీ మాట్లాడారు. సో మేబీ రాను రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మంచి బూస్టింగ్ వచ్చి చాలా స్కిల్డ్ పీపుల్ని డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో అగ్రికల్చర్కి దాదాపు 12 crore రూపీస్ అనౌన్స్ 1,52 lakhs రూపీస్ అనౌన్స్ చేశారు. సో అగ్రికల్చర్కి ఇంత అమౌంట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా రైతులు ఏమంత హ్యాపీగా లేరు. ఎందుకంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పీ ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయలేరు. అది చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది చెప్పాలి. కొన్ని క్రాప్స్కి ఎంఎస్పీ ఉంటుంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉంటుంది. వాటి గురించి ఏం మాట్లాడలేదు. ఓకే.